ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ తో పొత్తు కోరేవారు గొంతమ్మ కోరికలు కోరవద్దని పరోక్షంగా సిపిఐని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో లాగే మున్సిపల్ ఎన్నికలు సత్తా చాటుతామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు సెమీఫైనల్ అన్న కేటీఆర్ కు మరోసారి ప్రజలు బుద్ధి చెప్తారని అంటున్న పొంగులేటితో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించింది ఇప్పటికే ప్రచారం కూడా మొదలైంది. దాదాపు ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో కూడా వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనకు ఈ రోజు ఏదులాపురం మున్సిపాలిటీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దతండ కావచ్చు, నాయుడుపేట జంక్షన్ లో కూడా రెండు చోట్ల కూడా ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం ప్రచార సరళి గురించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలుసుకుంటారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ప్రచారం, ఎలా కొనసాగుతుంది? ఫిబ్రవరి 11వ తారీఖు జరుగుతున్న పట్టణ ప్రాంతంలోని ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధికంగా గెలవబోతున్నారు. పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ 32కు 32 కౌన్సిలర్లను గెలవబోతుంది. దీనికి కారణం ఒక్కటే, ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి చేశాం. ఆనాటి 10 సంవత్సరాల్లో దొరల పాలన తప్ప పేదవాడి కష్టాలు పట్టించుకోవాలని ఆ ప్రభుత్వానికి సార్వత్రిక ఎన్నికల్లో ఎలా గుణపాఠం చెప్పారో ఈ పట్టణ ప్రాంత ఎన్నికల్లో కూడా గుణపాఠం చెప్పబోతున్నారు. అద్భుతమైన ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయన్నది మీ ద్వారా మిత్రులకు తెలియజేస్తారు. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ కూడా కొంత బెడద ఉంది. ఆ తర్వాత ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా రెబల్స్ కూడా మీ పార్టీ నుంచి కూడా రెబల్స్ కూడా నామినేషన్ వేసిన పరిస్థితి వాళ్ళందరినీ ఎలా ఎదుర్కొంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న పూర్తి విశ్వాసము, నమ్మకము, గెలుస్తాయనే ఒక ఆలోచన, ఆశ నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి ఉంది. కాంగ్రెస్ కుటుంబ సభ్యులే కాదు, ప్రతిపక్షంలో ఉన్న వందలాది మంది మాకు బీఫామ్లు ఇవ్వండి, మేము వచ్చేస్తామని తాపత్రయపడుతున్నారు. కానీ ఎవరైతే ఈ పార్టీని నమ్ముకొని ఉన్నారో, ఎవరైతే ప్రజలతో సత్సంబంధాలు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ ఒక మహావృక్షం కాబట్టి ఆ వృక్షం కింద స్థానం ఇచ్చాం. భవిష్యత్తులో రాని వాళ్లకు కూడా ప్రభుత్వంలో, పార్టీలో తగు ప్రాధాన్యత ఇస్తాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ పార్టీతో పొత్తుంది, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు ఉంటుందా లేదా? ఇంకా ఉన్నది లేదనేది తెలియదు. ఇంకా 1-2 రోజుల్లో అది కూడా తెలుస్తుంది. ఒక పక్క కేటీఆర్ సెమీఫైనల్స్ అంటున్నాడు, మీరు ఏమంటారు? ఎస్, సెమీఫైనల్స్ ఏంటి, బాల్ మీద బాల్, 6 మీద 6 కొడుతున్నాం, మళ్లీ కొడతాం. సార్, ఓవరాల్ గా చూడవచ్చు ఇప్పటికే దీనికి సంబంధించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. ఏదులాపురం మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోరుగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 4 వార్డుల్లో కూడా రోడ్ షోల ద్వారా కూడా ప్రచారం చేశారు. ఇప్పటికే ఈ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు మాకు రెఫరెండం కాదు, ఇవి కేవలం మాకు సెమీఫైనల్స్ అంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం కారుకూతలు కూస్తుందని చెప్తున్నారు ఒక పక్క. కానీ మాత్రానికి గత పంచాయతీ ఎన్నికల్లో 80% పైగా మేము పంచాయతీలు గెలుచుకున్నాం. దాంతోపాటు ఇప్పుడు కూడా 80%, 90% వరకు కూడా మున్సిపాలిటీలు అన్నిటి కూడా గెలుచుకుంటాం. ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులకు కానీ 32 వార్డులు గెలుచుకొని తీరి చూపిస్తామంటూ మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, ఏదులాపురం నుంచి.